ఈ సెంటర్లో యానిమల్ వరల్డ్ అనే థీమ్ తీసుకున్నాం అనమాట. అక్కడ అన్ని యానిమల్స్లు అరేంజ్ చేసాం. ఆ యానిమల్స్ ఆ చిన్న చిన్న బొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, అవన్నీ మా సిస్టర్ ఫస్ట్ టైం తను అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఆ యానిమల్స్ బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. నేను జువాలజీ లెక్చరర్ కదా, మరి అందుకని నాకు ఇష్టమని ఆ యానిమల్స్ని నాకు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఇంకా ఇంప్రూవైజ్ చేసి మా డాటర్స్ ఆ తాబేళ్ళు నెక్ ఇలా ఇలా ఊగేవి, ఆ తర్వాత ఏమో ఇంకా ఫిష్ ఇట్లా టెయిల్ కదిలేవి, అవన్నీ టార్టాయిస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వెరైటీస్ మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సో రియల్లీ ఐ లైక్ దట్ స్పాట్. ఒకసారి మళ్ళీ మా ఫ్యామిలీ ట్రిప్లో అందరం ఆగ్రా వెళ్ళాం అనమాట. ఆగ్రాలో అందరూ వెళ్ళి చూసేదేంటి, అందమైన సుందరమైన తాజ్మహల్. ఆ పాలరాతి కట్టడాన్ని చూడడానికి నిజంగా రెండు కళ్ళు చాలు, అంత అందంగా ఉంది ఆ తాజ్మహల్. మరి అక్కడ కొన్ని ఆ తాజ్మహల్ బొమ్మలు మేము కలెక్ట్ చేసుకున్నాం. అలా చుట్టూ చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాం. అక్కడ సరోవరం ఉంటుంది, అక్కడ కొన్ని బాతులు అవన్నీ ఈడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒంటెవి ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు ఆ ఏరియాలో. తర్వాత గుర్రాలు ఇవన్నీ అనమాట రోడ్ల మీద కనిపించేవి. అవన్నీ ఇక్కడ ఒక థీమ్ లాగా పెట్టి ఈ యానిమల్స్ని ఇలా మనుషులు, ఆ తర్వాత గుర్రాలు సైకిల్ మీద ఇలా జనం వస్తున్నారు ఆగ్రాలో అని ఊరికే ఒక ఐడియాగా ఒక థీమ్ లాగా ఇది ఆగ్రావన్నీ ఇక్కడ పెట్టాం. మేమందరం జైపూర్ వెళ్ళాం అనమాట. నిజంగా పింక్ సిటీ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఆ పింక్ సిటీ చూస్తే అసలు ఒక్కరోజే ఉండగలిగాం, మేము ఎక్కువ ఉండలేకపోయాము. ఆ ఉన్న ఒక్కరోజులోనే అక్కడ షాపింగ్ చేసాం. ఆ షాపింగ్లో అక్కడ ఇవి ప్రత్యేకం అనమాట. ఈ డాల్స్ జైపూర్ డాల్స్ ఇవి ప్రత్యేకం. ఇవి కొన్ని కొన్నాము. ఇవి కొన్ని గిఫ్ట్స్గా కూడా తీసుకొచ్చి అందరికి ఇచ్చామన్నమాట. చాలా బాగుంటాయి ఈ జైపూర్ బొమ్మలు. ఈ బతుకమ్మని పండగ హైదరాబాద్లో చాలా సంబరంగా చేస్తారు. మరి బతుకమ్మ అంటే మా పిల్లలు కూడా చిన్నప్పుడు చేస్తూ ఉండారు అన్నీ. మరి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఊరికే ఆ బతుకమ్మ థీమ్ లాగా ఒక జస్ట్ వెంటుకు మధ్యలో పెట్టి చుట్టూ అమ్మాయిలందరూ అలా దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉన్నట్టుగా థీమ్ లాగా బతుకమ్మ సెట్ అని పెట్టామండి. అసలు బొమ్మల కొలువులో ముఖ్యంగా పెట్టాల్సిందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మ. అది లేనిదే అందమే ఉండదన్నమాట. అందుకని చక్కగా అలంకరించిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మను అక్కడ పెడతారు. అదొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట బొమ్మల కొరకు. ఒక తీపి జ్ఞాపకం ఏంటంటే, మా అమ్మ తన పెళ్ళప్పుడు సారెగా ఊరంతా కూడా పింగాణి బొమ్మలు పంచారట అప్పుడు సారెలో. ఆ పింగాణి బొమ్మలు అందరికీ పంచగా కొన్ని మిగిలినవి మా 5 ఆడపిల్లలకి ఆ పింగాణి బొమ్మలందరూ ఒక్కొక్కరికి గుర్తుగా ఇచ్చేదన్నమాట.